హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేమ్ ఈజ్ శ్రావణి. ఈరోజైతే నేను మన విజయవాడకి దగ్గరలో మినీ టీటీడీ కట్టారు కదా, సో ఆ టెంపుల్ని అయితే విజిట్ చేశానండి. ఇది అమరావతి వెళ్ళే రూట్లో తుళ్ళూరు మండలంలో ఉంది. వెంకటాపాలెం అనే ఊర్లో ఉంది. విజయవాడ బస్ స్టాండ్ నుంచి మనకి ఎగ్జాక్ట్గా 11 కిలోమీటర్స్ అయితే వస్తుంది. ఇందాక ఆర్చ్ చూసారు కదా, ఆ ఆర్చ్ అనేది ఎంట్రన్స్ అన్నమాట. తిరుపతిలో ఎట్లా అయితే పూజలు జరుగుతాయో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఇక్కడ కూడా అట్లానే జరుగుతాయండి. అలాగే తిరుపతి గుడి నమూనా ఎలా ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా అలానే ఉంటుంది. ఇది మొత్తం కూడా 20 ఎకర్స్‌లో కట్టారంట. ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి భక్తులకి ఎట్లాగైతే దర్శనమిస్తారో ఇక్కడ కూడా అలాగే దర్శనమిస్తారు. కాకపోతే మెయిన్ ప్రాబ్లమ్ ఏంటి అంటే ట్రాన్స్‌పోర్ట్ అండి. ఇప్పుడు మనం సెపరేట్‌గా అక్కడికి వెళ్ళాలి అంటే వెహికల్స్ ఉంటేనే వెళ్ళగలం. లేదు అంటే గనుక ఒక 4-5 మెంబర్స్ ఆటో మాట్లాడుకొని ఇంకా డైరెక్ట్‌గా అక్కడికి వెళ్ళడమే. నాకు తెలిసినంత వరకు బస్ ఫెసిలిటీ అయితే లేదు. ఇది డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు. అట్లాగే ఎక్కడెక్కడి నుంచో భక్తులు వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకుంటారు కదా! అలా చేసుకున్నాక ఇక్కడ రెస్ట్ తీసుకోవడానికి గానీ, లేదంటే ఫ్రెష్ అవ్వడానికి గానీ ఇక్కడ రూమ్స్ అయితే లేవు. ఇప్పుడు మేమైతే గనక విజయవాడ నుంచి వచ్చాము. సో, పెద్ద టైమేం పట్టదు. కాబట్టి వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళిపోవచ్చు. కానీ వేరే వేరే ఊర్ల నుంచి, దూరం నుంచి వచ్చేవాళ్ళుంటారు గదా! పెద్దవాళ్ళు కూడా ఉంటారు. సో, రెస్ట్ తీసుకోవడానికి రూమ్స్ ఉంటే బావుండనిపించింది. ఇంకా లోపల కూడా షెల్టర్ ఏమీ లేదు. సో, కూర్చోడానికి గానీ, కొంచెం సేద తీరడానికి పెద్దవాళ్ళకి కొంచెం ఏదైనా షెల్టర్ ఉంటే బావుండు అని అనిపించింది. టెంపుల్‌లోకి ఇట్లా ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ ధ్వజస్తంభం ఉంటుందండి. దీనిది పేరు బాలెం అనుకుంటా. సారీ నాకు గుర్తులేదు. ఎందుకంటే బిఫోర్ 1 మంత్ వీడియో అనమాట ఇది. సో, ఇంకా లోపలికి ఎంటర్ అయిపోతే ఇక్కడ అలిగిందనమాట. నేను రాకోకుండా వీడియో షూట్ చేసేస్తున్నారు అని చెప్పి. బల్లెం కాదు, బలిద్వీపం అనమాట దాని పేరు. ఇంక సో, అక్కడ దర్శనం చేసుకున్నాక అదే ధ్వజస్తంభానికి దండం పెట్టుకున్నాక, ఇక్కడ మనకి ధ్వజస్తంభానికి రైట్ సైడ్‌లోనే ఇట్లా కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ ఉంటదనమాట. ఇట్లా మనమే కొబ్బరికాయ కొట్టేయొచ్చు. ఇక్కడ నేను కొడతాను, నేను కొడతాను అని కొడుతుంది. 2, 3 సార్లు కొట్టంగానే అది ఇలా చక్కగా పగిలిపోయింది. నాకైతే గనక అట్లా పగలదు. నేనైతే కనీసం 10, 15 సార్లైనా కొడతాను. ఇంకా కొట్టేసి నాకు కొంచెం కోకోనట్ వాటర్ ఇచ్చేసింది. అక్కడ మనకి బోర్డ్ ఉంటదనమాట. కొబ్బరికాయలు కొట్టాక ఆ చిప్పల్ని మాత్రం అందులోనే వేయాలి అని. సో, ఒకటేమో స్వామివారికి ఉంచేసి, ఇంకొకటి ప్రసాదంగా మేము తీసుకున్నాం. అంటే ఫస్ట్ 2 కూడా బాస్కెట్‌లో వేసేయాలంట. ఆ తర్వాత ఒకటి తీసుకోవాలి. అంటే మొత్తం నైవేద్యం సమర్పించేసినట్టు. ఆ తర్వాత మనం ఒకటి తీసుకోవాలనమాట. మనకి టెంపుల్‌కి ఎంటర్ అయ్యేటప్పుడే అంటే బయట ఇలా తులసి మాలలు అన్నీ సేల్ చేస్తూ ఉంటారు. కొబ్బరికాయలన్నీ. సో, మేమొకటి, అమ్మోళ్ళొకటి ఇలా 2 తీసుకున్నామనమాట. ఇంకిలా తీసుకొని గుడి చుట్టూ కూడా 3 ప్రదక్షిణాలయితే చేశామండి. కొంచెం పెద్ద గుడే. కానీ ఎప్పుడైనా వస్తాం అంతే కదా అని చెప్పి ఒక 3 ప్రదక్షిణాలయితే చేశాము. ఆల్‌మోస్ట్ ఒక 10 మినిట్స్ టైమ్ అయితే పట్టిద్ది. కానీ టెంపుల్ అయితే చాలా బావుందండి. చాలా ప్రశాంతంగా ఉంది. కాకపోతే కొంచెం ఎండ ఎక్కువగా ఉంది. నడుస్తున్నప్పుడైతే కాళ్ళు కాలుతున్నాయి. ఇది యాక్చువల్‌గా నేను జాన్ 4థ్ నా బర్త్‌డే రోజు వెళ్ళామనమాట. సో, అప్పటినుంచి డ్రాఫ్ట్‌లో అట్లా ఉండిపోయింది. సో, ఇప్పుడైతే నేను ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నాననమాట. ఇంకా స్వామివారికి కొంచెం ఫ్లవర్స్ తీసుకుందామని చెప్పి అక్కడే పక్కనే ఫ్లవర్స్ ఉంటే ఒక 4, 5 ఫ్లవర్స్ కోసుకున్నారు. ఇంకా ఇట్లా చుట్టూ ప్రదక్షిణాలు చేసేసాక ఆహ్, మేము గర్భగుడిలోకైతే వెళ్ళిపోయాము. తిరుపతికి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇక్కడ మెయిన్ ట్రాన్స్‌పోర్ట్ ఒక్కటే ప్రాబ్లమ్‌గా ఉంది నాకైతే. అంటే మేము ఆటోలో వచ్చాము. డైరెక్ట్ ఆటో మాట్లాడుకున్నాం. మాకైతే 800 అట్లా తీసుకున్నారు. అది కూడా తెలిసిన ఆటో కాబట్టి. లేదంటే గనక ఒక రూ. 1000 దాకా చార్జ్ చేస్తారు. బస్ ఫెసిలిటీ అయితే లేదు. ఈ బస్ ఫెసిలిటీ కూడా ఉంటే గనక ఎక్కడెక్కడి నుంచో భక్తులు రావడానికి హోప్ ఉంటదనమాట. అంటే ఛాన్స్ ఉంటది. గర్భగుడిలో మనకి ఓన్లీ ఫ్రీ దర్శనం మాత్రమే ఉంది. అంటే ఇప్పుడు మనం స్పెషల్‌గా టికెట్స్ తీసుకొని అభిషేకం, అర్చన ఇట్లా చేయించుకుంటాం కదా! అట్లా ఏం లేదు. అందరికీ కూడా ఫ్రీ దర్శనమే అనమాట. స్వామివారు గర్భగుడిలో ఎంత అందంగా ఉన్నారంటే అండి,
నిలువెత్తు విగ్రహం అనమాట. మనకి తిరుపతిలో ఎట్లా ఉంటుందో సేమ్ అలానే. తిరుపతిలో ఫ్రీ దర్శనానికైతే కొంచెం దూరంగా ఉంటాం కదా! కానీ ఇక్కడ బాగా దగ్గరగా ఉన్నాం. నాకు తెలిసినంత వరకు ఒక 5-6 ఫీట్ డిస్టెన్స్ ఉంది. అంతే స్వామివారికిను నాకు. అలా చూస్తూ ఉండిపోయాననమాట. అసలా ఎంత బాగా దర్శనం జరిగింది అంటే, నేను మాటల్లో చెప్పలేను. కళ్ళల్లో నుంచి నీళ్ళు తిరిగిపోతున్నాయి. ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు కూడా నాకు ఆ స్వామివారి రూపం గుర్తొస్తూ ఉంది. అసల నిజంగా చెప్పలేనండి. అది అయితే ఖచ్చితంగా ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిందే. చాలామంది తిరుపతిలో ఫ్రీ దర్శనానికి వెళ్తూ ఉంటారు కదా! కానీ దూరం నుంచి దర్శనం జరుగుతుంటది. కానీ ఇక్కడ చాలా దగ్గర నుంచి జరుగుతుంది. 6 ఫీట్ అంటే మీరే అర్థం చేసుకోండి ఎంత దగ్గర నుంచి దర్శనం జరుగుతుందో. అక్కడ లోపలికి వెళ్ళగానే స్వామివారిని దర్శనం చేసుకునేటప్పుడు మనకి అలంకరిస్తారు. స్వామివారికి అలంకరిస్తారు కదా! ఆ ఫ్లవర్స్ మొత్తం అన్నీ కూడా మరువం అవన్నీ స్మెల్లొస్తూ ఉంటాయి. అసలా నిజంగా నేనైతే అనుభూతి మాటల్లో చెప్పలేకపోతున్నాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిందే. గర్భగుడిలోకి ఎంటర్ అయ్యేటప్పుడు అటు ఇటు ఇద్దరు రక్షక భటుకులుంటారనమాట. రక్షక భటులు జయ, విజయ వాళ్ళ నేమ్స్. మనకి తిరుపతిలో కూడా అట్లానే ఉంటారంట. నేనైతే ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు. అక్కడ ఎవరండి వీళ్ళు అని అడిగితే వాళ్ళు నాకు చెప్పారు. వీళ్ళ పేర్లు జయ, విజయ అండి. వీళ్ళు స్వామివారికి రక్షక భటులనమాట. కాపలా కాస్తూ ఉంటారు ఎప్పుడు అని చెప్పారు. తిరుపతిలో కూడా ఉంటారంట. ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలి. ఇంకా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. కొంచెం సేపు అక్కడే ఉండి అంటే సైడ్ స్ కొంచెం కూర్చోడానికి ప్లేస్ ఉంటదనమాట. కొంచెం గట్టు హైట్‌గా ఉంటది. పెద్దవాళ్ళైతే కొంచెం ఎక్కలేరు. ఇంక మేమైతే అక్కడ అలా కూర్చొని ప్రసాదాలు తీసుకొని రిటర్న్ అయిపోయాము. ప్రసాదం అయితే సాంబార్ రైస్, కర్డ్ రైస్ ఇంకొకటి కట్టె పొంగలి పెట్టారు. ప్రసాదాలు కూడా చాలా బాగున్నాయి. ఎంతమందికి ఎన్ని కావాలంటే అన్నిస్తున్నారు. చాలా బాగా దర్శనం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన ప్రదేశం అండి మినీ టీటీడీ అనేది. సో, ఈసారి వీలు కుదిరినప్పుడు తప్పకుండా మీరు కూడా వెళ్ళండి. ఇంకా వచ్చేటప్పుడు రిటర్న్ అయిపోతుంటే మంతెన గారి ఆశ్రమం అనమాట ఇది. అది కనిపించింది. ఇంకా ఒక వీడియో క్లిప్ షూట్ చేశాను. అటు ఇటు పచ్చని పొలాలుంటాయి. లేకపోతే హైవే ఉంటది అంతే. అంతకు మించి ఇంకా ఇల్లు గాని అట్లా ఏముండవు. ఇంకా సో, కంపల్సరీ మీరు కూడా ఒకసారి వీలు చూసుకొని స్వామివారి దర్శనం అయితే చేసుకోండి. ఇంకిక్కడ మేము వెళ్ళే దారిలో చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కూడా తగిలిద్దనమాట. అంటే మంతెన గారి ఆశ్రమం నుంచి ఒక 10 మినిట్స్ ముందుకు అంటే అలా ముందుకొస్తే స్ సో, ఇంకక్కడ ఆయనప్పుడే ఎళ్తున్నారు. ఇంక అందుకని ట్రాఫిక్ జామ్ అయింది. అదొక 10 నిమిషాలు, పావుగంట సేపు జామ్ జేశారనమాట. ఇక్కడ ఫుల్ సెక్యూరిటీ ఉంటది. మేము ఎంత ఆటోలో వెళ్ళినా సరే బయట ఎండ భయంకరంగా ఉంది గాబట్టి బాగా టైర్డ్ అయిపోయాము. విహా అయితే ఆ ఎండకి "అమ్మ ఎప్పుడెళ్ళిపోతామమ్మా, ఎప్పుడెళ్ళిపోతామమ్మా" అని జర్నీ అవుతున్నంత సేపు అడుగుతూనే ఉంది. ఇంకా ఆఖరికి ఇట్లా మా చెల్లి ఒళ్ళో పడుకొని పోయిందనమాట. అమ్మని, చెల్లిని తీసుకెళ్తే మెయిన్ నాకు ఒక హ్యాపీ థింగ్ ఏంటంటే నేను చక్కగా ఫ్రీగా తిరగచ్చు. సో, ఇంకా దట్స్ ఆల్ ఫర్ టుడే. థాంక్స్ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నేమ్ ఈస్ శ్రావణి. మరో మంచి వీడియోతో మీ ముందుకొచ్చేస్తాను. అప్పటిదాకా బై బై.